2025కి సంబంధించి వ్యాపార పరంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేసి నిలదొక్కుకోవాలి, జీవితంలో విజయవంతం కావాలి అనుకునే వాళ్ళుంటారు. బిజినెస్ చేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళుంటారు. అలాగే పార్ట్నర్‌షిప్‌లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు, స్వతహాగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళుంటారు. సో, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? పర్సనల్‌గా ఏ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది మీ మాటల్లో ఒకసారి ఇక్కడ ఒక్క మాట చాలా అద్భుతంగా అడిగినవు బేట. చాలామంది మేధావి వర్గం హైలీ క్వాలిఫైడ్ కుర్రాళ్ళు టెక్నికల్‌గా సాంకేతికంగా బాగా డెవలప్ అవుతారు. ఇప్పుడు నీటితో నడిచే మోటార్ అని అనుకో, అది చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబన చేసుకుని క్రియేటివ్గా ఆలోచన చేసి మీరందరూ ఇన్ని కంప్యూటర్లు వాడుతుండ్రు, నేను ఒక కొత్త కంప్యూటర్ కనిపెట్టా, 70 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నీ కంప్యూటర్ కంటే 25 రూపాయలు ఖర్చు పెట్టిన నా కంప్యూటర్ నీకంటే బాగా పనిచేస్తుంది. కాబట్టి యువతలో సాంకేతికత డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నేను 10 మందికి ఓ చిన్న హోటల్ పెట్టా, ఓ బడ్డీ కొట్టు పెట్టా, నాకు అక్కడ 40,000 రూపాయలు జీతం. ఈ బడ్డీ కొట్టులో ఈ హోటల్లో నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. దానికంటే ముగ్గురు పనిచేస్తారు నా దగ్గర. కాబట్టి బాగా చదువుకున్నటువంటి మేధస్సు వ్యాపారంగా కన్వర్ట్ అయ్యే సంవత్సరం ఇది. రైతులకు కూడా ఇది సంక్షేమ సంవత్సరం. వాళ్ళు చాలా కాలం నుంచి కొత్త వంగడాలను, అంటే కొత్త చెట్లను, కొత్త మొక్కలు నాటి ఎక్కువ ఆదాయం సంకల్పన చేసే అవకాశం ఉంది. చాలామంది పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఒక 5 ఎకరాలు తీసుకొని ఒక సపోటా పెట్టడం, ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం. కాబట్టి రైతుకు గిట్టుబాటు అవుతున్నది, రైతును ఆశ్రయించినటువంటి వాళ్లకు ఉద్యోగం అంతా అవుతుంది, బిజినెస్ కూడా అవుతుంది. అది ఒకటి. ఆ విషయంలో కూడా అమ్మవారు పాజిటివ్. అయితే ఇంకొకటి దీంట్లో మైనస్ అంటే క్రీడల యొక్క చీడపీడల యొక్క ఇది ఎక్కువ ఉంటుంది ఈ రైతు మూలంగా. దానికి ఏంటంటే మనకు ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి ఉందో వాళ్ళని ఆశ్రయించిన అవసరమని ఇది ఒక సజెషన్. అర్థమైంది కదా? ప్యూర్గా తీసుకోవాలి, కల్తీ అనేవి అంటే ఈ రసాయన ఎరువుల కంటే కూడా ఈ దీన్ని ఏమంటారు, మన ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను చెట్లకు, ఇది అందరూ చెప్తుండ్రు, నేను చెప్తున్నా. దట్ విల్ బి దేర్ ఫర్ ఇట్. ఓకే, కల్తీలు అనేవి లేకోకుండా ఆహార పదార్థాలు ప్యూర్గా ఉన్న వాటిని తీసుకుంటే బెటర్ అని అర్థం. అది ఈజ్ జనరల్ అడ్వైజ్, ఎవ్రీబడి నోస్, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్య తర్వాత ఇంకోటి అంటే మన ఇండియన్ డాక్టర్స్కు, నాట్ తెలుగు ఆంధ్ర, మన ఇండియన్ డాక్టర్స్ ఒకసారి గుండె మార్చింది, జ్ఞాపకం ఉందా నువ్వు అప్పుడు చిన్నప్పుడు? ఆ రకమైనటువంటి ఇది నువ్వు కంపల్సరీ అండర్లే. డాక్టర్ నోరి ఉన్నాడు, క్యాన్సర్లో ఆంకాలజిస్ట్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్, వైట్ హౌస్ కూడా వచ్చి. అట్లా మన ఇండియన్ యంగ్ డాక్టర్కు ఒక ఫెలోషిప్ వచ్చేసి వాడు ఒక అవుట్ స్టాండింగ్, అంటే అన్క్యూరబుల్ డిసీజ్ను ఆపరేట్ చేసి సక్సెస్ చేసి వానికి మార్కులు కొట్టేసే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచ దేశాల్లో రాజకీయ పరంగా పదవి సంపాదిస్తారు. సుధానారాయణ ముత్తల్లుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మూలాలు ఎక్కడి? భారతదేశాన్ని. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ ఆర్జిన్ అంతా కూడా ఇండియా. బట్ అమెరికన్ పాలిటిక్స్లో వాళ్ళు వాళ్ళ మేధస్సును ఉపయోగించి పదవి సంపాదిస్తారు. అడ్వైజ్ కాదు, అడ్వైజ్ వేరు, పదవి వేరు వచ్చే అవకాశం. అది ఒక గొప్ప పరిణామం. అదే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా, ఆఫ్రికాలో కూడా తెలుగువాడు ఉంటాడు, టంజానియాలో తెలుగువాడు ఉంటాడు, మాలేలో తెలుగువాడు ఉంటాడు, కంబోడియాలో తెలుగు. కాబట్టి రాజకీయపరమైన ప్రవేశము భారతదేశ మూలాలు ఉన్న, ఇది మహారాష్ట్ర వాడు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాడు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యము ఆయా దేశాల్లో ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయపరంగా పదవి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురూజీ, అంటే పర్సనల్ నోట్, మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయారు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చిందంటారు?
అంటే మాది ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం లక్ష్మి. మా నాన్నగారికి మేము 14 మంది సంతానం, కానీ 9 మాత్రం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు? లేరు. 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. చాలా కాలం వరకు ఉన్నాం. ప్రారంభంలో మా 2వ అన్నయ్య గారు యాక్సిడెంట్లో వెళ్ళిపోయారు. తర్వాత మా 2వ అక్కగారు వెళ్ళిపోయారు. 2వ బావగారు కూడా వెళ్ళిపోయారు. మమ్మల్ని పెంచి పోషించి కుటుంబానికి తండ్రిలాగా ఉన్నటువంటి మా అన్నయ్య గారు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం నేను, మా తమ్ముడు, 3 చెల్లెళ్ళు, 1 అక్క మాత్రం, 6 ఉన్నాం. 9లో 3 వెళ్ళిపోయారు. అది మా కుటుంబ నేపథ్యం. నేను ఇక్కడ ఆర్టీసీలో చిన్న కొలువు చేసే అమ్మాయి, చిన్న ఉద్యోగం. తర్వాత కొద్ది కాలం చేసిన తర్వాత ఈ సంఖ్యాశాస్త్రంలో చదువుకొని ప్రారంభంలో చాలామంది అంతా వచ్చేవాళ్ళు. ఎక్కడ చేశారు ఇది? ఇక్కడ చదువుకు మా పెద్దనాన్నగారు నాకు మార్గదర్శి. నేనే కష్టపడి డెవలప్ చేసుకున్నాను. అంటే కొంచెం ఫండమెంటల్స్ ఆయన దగ్గర నేర్చుకున్నా, నిరంతర శ్రమ ద్వారా ఉన్నా. దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది. ఇంకొక గొప్ప పరిణామం ఏంటంటే చాలా కాలం బాసరలో ఉన్నా. దానికి కూడా వెళ్ళడానికి ఏంటంటే ఏదన్నా ఒక అవమానం కూడా మన మంచికే అవుతుంది. మీకు యాంకరింగ్ రాదు అని విమర్శ అనుకో, నేను యాంకర్ని అయ్యి నేను చూపిస్తా అన్న పట్టుదల నీకు కలుగుతుంది నీ భాషలో. అప్పుడు నువ్వు భాష నేర్చుకుంటావు, ఎట్లా మాట్లాడను ఒక తీరు నేర్చుకుని నువ్వు వ్యాఖ్యాతగా ఒక యాంకర్ లాగా ఎస్టాబ్లిష్ అవుతావు. ఆ రకంగా అయితే నాకు మనసుకు బాధ. రామకోటి రాశా, శ్రీరామని. రాముడి మీద నాకు విశ్వాసం. కానీ మా పెద్దనాన్న అడిగితే నువ్వు బాసర వెళ్ళమని చెప్పిండు వారు. వెళ్ళిన బాసర వెళ్ళి ఎక్కువ కాలం అక్కడ ఉన్నా. చాలా కాలం మౌనంగా ఉన్నా. ఇదే విన్నాను నేను. అది మౌనంగా ఉంటే, మౌనం వల్ల ఒక తపస్సు ఎన్హాన్స్ అవుతుంది, శక్తి ఉత్పాతం అవుతుంది. అంటే అన్ని భావాలలో మౌనంగా ఉండడం అనేది మౌన వ్యాఖ్య పరబ్రహ్మం తత్వం యువానం. మౌనంగా ఉండటం వల్ల స్థిత ప్రజ్ఞత ఏర్పడుతుంది, సంయమనం ఉంటుంది. మౌనంగా ఉంటే కోపం రాదు, విషయ ఆలోచన వస్తుంది. మౌనం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడడం మన శక్తి అంతా వృధా అవుతుంది. కాబట్టి అందుకే వారానికి 1 రోజున మౌనం, నెలకు 1 రోజున మౌనంగా ఉండమంటుంది శాస్త్రం. 1 గంట కూడా ఉండలేము మనం, సాధారణంగా ఉండలేము. ఎవరు లేకపోతే మన ఇంట్లో పనిచేసే అబ్బాయితోనే మాట్లాడతాం. అక్కడ మంచి పరిణామం అండి. ఆవిడ సాక్షాత్ పరదేవత అనుగ్రహించి ఇవన్నీ చెప్పదు. అంటే మనకు నేనే అందంగా ఉన్నా అని చెప్పుకోవటం వల్ల ఎబ్బెట్టుకుంటుంది. నేనే గొప్ప గాయకుడు, సమాజం అనాలి నువ్వు అందంగా ఉన్నావని. సహజం కదా. నువ్వు వికారంగా ఉన్నావన్నా సమాజం అనాలి, నువ్వు అందంగా ఉన్నావు సమాజం అనాలి. అది లేకుంటే సెల్ఫ్ డబ్బాలాగా నేను అట్లా ఇట్లా అని నేను మొదటి నుంచి దానికి దూరం ఎక్కువ. నాకు వాడు తెలుసు వీడు తెలుసు నేను చెప్పడం అది గొప్పతనం. చెప్పిన వాడు తక్కువ, నేను గొప్ప అని కూడా కాదు. అంతే కదా. సహజంగా తెలవని నేను బాగా పాట పాడతా, ఎన్నడైనా నాకు వేదిక వస్తుంది, అవకాశం వస్తుంది. ఒకసారి అందరు ప్రముఖులు విన్నారనుకో, నా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దే కాల్ మీ. ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళంతకి ఇన్ఫ్లుయెన్స్ ఏమున్నది? అవును, కేవలం ప్రతిభనే కదా. ఇప్పుడు తమిళనాడులో అబ్బాయి ఘనంగా ఉపన్యాసం చెప్పిండు, అన్నామలై. అవును, మొత్తం ప్రపంచం గ్రహించింది. అవును. రాజకీయ పార్టీ పక్కన పెట్టు. కాబట్టి నేను నా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవటం వల్ల సమాజం ఇవాళైనా రేపైనా గ్రహిస్తుంది. జనవరిలో అయినా కావచ్చు, జూలైలో అయినా కావచ్చు, సమయం సొసైటీ విల్ రికగ్నైజ్ చేసిన తర్వాత కాపాడుకోవడం మన చేతిలో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ మంచి మాట అంటాడు, మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ లైఫ్ టు లివ్ ఇన్ ఏ పీక్ స్టేజ్ అన్నాడు ఆయన. పతాక స్థాయిలో రిటైన్ అవ్వటం చాలా కష్టం. అది మన ఆలోచన ఉంటుంది. అట్లా నేను బాసరలో చాలా కాలం ఉన్న లక్ష్మి ఆవిడ అనుగ్రహించింది. తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చిన ఇందిరాగాంధీ గారి ప్రిడిక్షన్ చెప్పిన,
నేను చెప్పిన అవుట్ స్టాండ్ తర్వాత చాలా చాలా అయినాయి భారతదేశానికి క్రికెట్ అనే దాని ఏమంటారు క్రికెట్లో గోల్డ్ మెడల్ అని ఏమంటారు బేట వరల్డ్ కప్ వస్తుందని చెప్పిన మొదటిసారి తప్పైంది తర్వాత కరెక్ట్ అయింది అట్లా చాలా వరకు కరెక్ట్ అయింది తర్వాత చరణ్ సింగ్ గారి ప్రభుత్వం కొద్ది కాలం ఉంటుందన్న మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం ఉంటుందన్న 1 సంవత్సరంలో 2 ప్రధానమంత్రులు మారుతున్న దేవగౌడ విపిసి మారారు కదా ఐక్యకు వచ్చిన సంకీర్ణ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నరసింహారావు గారితో 5 అంటే మెజార్టీ లేకుండా 5 ఏళ్ళు నడిపారు వారు ఆయన అవుతారన్న ఎన్టీ రామారావు గారు అగ్రశ్రేణి కథానాయకుడు రామారావు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తారన్న వారు నన్ను అభినందించి ఆశీర్వదించి ఆహ్వానించారు పార్టీ పెట్టే ప్రస్థానంలో హీ విల్ రూల్ ద కంట్రీ హీ విల్ రూల్ స్టేట్ అని అన్న ఆయన తర్వాత అమ్మ ఆప్కాయకు మాధురి దీక్ష చెప్పిన సూపర్ డూపర్ అది తక్కువ పెట్టుబడితోటి అపారమైన లాభం ఉంది అట్లా నా రామానాయుడు గారు కూడా నన్ను ఆహ్వానించేవారు అట్లా ఒక సెంటిమెంట్ చాలామందికి పిలిచారు నేను ఏది కూడా నేను చెప్తున్నాను అనుకోకుండా భగవంతుడు చెప్తున్నానే భావంతో చెప్పేవాడిని నేను క్రెడిట్ తీసుకునే తక్కువని ఎందుకంటే మనకంటే మేధావి వర్గం ఎంతో ఉంది